ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతోనే కోట్లు కొల్లగొడుతూ మిగుల బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారు కేసీఆర్ గారు కదా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు కదండి, పచ్చి అబద్ధాలు. మిగులు బడ్జెట్లో ఉంది పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టులు కట్టాలంటే అప్పులు చేయకుండా ఎట్లా వస్తాయండి? జీతాలు పోయిన తర్వాత సంక్షేమ పథకాలు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ప్రాజెక్టులు అప్పులు తేకుంటే ఎట్లా కడతారండి? అప్పులు తేవడం నష్టం, తప్పు అని అంటే మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి? ఏ ప్రాజెక్టులు కట్టకుండా అప్పులు చేసినారు కదా, ఏ ప్రాజెక్టులు కట్టకుండా అప్పు చేసినారు? ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా సూర్యాపేటలో, నా నేటివ్ టౌన్, 45 సంవత్సరాలుగా మూసి మురికి నీటిని జనంతో తాపించినారండి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు. 50 సంవత్సరాలు మంచినీరు అనేది మూసి మురికి నీటి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసిన మూసి మురికి నీటిని సూర్యాపేట ప్రజలకి తాగునీరు చేసినారు. ఇప్పుడు మీరు వచ్చి మూసి మురికి నీటిని తీసేశారా? ఎంబటే. మూసీలో మురికి లేదు. ఇప్పుడు మూసీలో మురికి కాదు, కృష్ణా జలాలను తీసుకొచ్చి సూర్యాపేటకి మంచినీరు తీసుకుని వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రాం తీసుకున్నాం. అంతకన్నా అదే కృష్ణా జలాలని మహేశ్వరంకి ఎందుకు తీసుకురాలేకపోయారు? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వరకు ఎందుకు తీసుకురాలేకపోయారు? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఉన్నాయి కదా, ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతల జిల్లాలో 3 సంవత్సరాలు సాగునీటి కోసమే రైతులంతా అల్లాడిపోతున్నారు. తాగునీటి కోసము మీరు కానీ తర్వాత ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఏ రకమైన బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2018 డిసెంబర్ వరకు మిషన్ భగీరథ వస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఇంటికి చక్కటి ప్రొటెక్టెడ్ వాటర్ వస్తుంది. కమిషన్ల భగీరథ అంట కదా, అది చూపించమనండి. అబద్ధాలు చెప్పాను కదా, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పని చేసేదానికి పని లేదు, మమ్మల్ని విమర్శించేదానికి ఒక చెడ్డ పని లేదు మా దగ్గర. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, పచ్చి అబద్ధాలు. చేయమనండి, ప్రూవ్ చేయమనండి. ఏదన్నా రౌడీలాగా అబద్ధాలు మాట్లాడేవాడిని ఏం చేస్తారండి? కొన్ని రోజులు ఓపిక పడతారు, తర్వాత ఉల్టా కేసులు మేము పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం అంటే ఏంది? జనం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆగం పట్టించే కార్యక్రమం చేస్తే కొన్ని రోజులు రాజకీయ నాయకులకి ఆ స్వేచ్ఛ ఉంటుంది అడ్డమైన మాటలు మాట్లాడేదానికి. కానీ ఎప్పుడు నిరంతరంగా అదే మాట్లాడి ప్రభుత్వం యొక్క పనిని, ప్రజల యొక్క సంక్షేమానికి ఒక అడ్డంకిగా మారినప్పుడు చట్టంలో ఉన్న అనేక మార్గాలని ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళ మీద ప్రయోగించాల్సి వస్తుంది.